ఐపీఎల్ 2025 రూల్స్ వచ్చేసాయి. ఎంఎస్ ధోనిని 4 crores కి రిటైన్ చేసుకోవచ్చు, అది కూడా అన్క్యాప్డ్ ప్లేయర్గా. ఎస్, ఒక క్యాప్డ్ ప్లేయర్ లాస్ట్ 5 years నుంచి ఒక్క ఇంటర్నేషనల్ గేమ్ కూడా ఆడకపోతే ఆ ప్లేయర్ని అన్క్యాప్డ్ ప్లేయర్గా తీసుకోవచ్చు. టోటల్ 6 players-ని రిటైన్ చేసుకోవచ్చు, లేదా ఎవరిని రిటైన్ చేసుకోకుండా ఉంటే 6 RTM కార్డ్స్ వాడుకోవచ్చు. ఈ 6 రిటెన్షన్స్లో ఖచ్చితంగా ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ అయితే ఉండాలి. ఈ రిటెన్షన్స్ అయితే మొత్తం ఇండియన్స్ లేదా సగం సగం ఎలా అయినా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఒక ఫ్రాంచైజీ 4 players-ని రిటైన్ చేసుకుంటే 2 RTM కార్డ్స్ వాడుకోవచ్చు, 3 రిటైన్ చేస్తే 3 RTMs. అలా ఏ కాంబినేషన్లో అయినా టోటల్గా 6 players-ని రిటైన్ చేసుకోవచ్చు. ఒక టీం మొత్తం 6 రిటెన్షన్స్ చేస్తే వాళ్ళకున్న 120 crores పర్స్ అమౌంట్లో 79 crores అయిపోయినట్టే. అంటే వాళ్ళు రిమైనింగ్ 41 crores-తో 12 to 19 players-ని కొనాలి. ఈ రిటెన్షన్లో నాకు బాగా నచ్చిన 2 రూల్స్ ఇవే. ప్రతి ఓవర్సీస్ ప్లేయర్ ఖచ్చితంగా మెగా ఆప్షన్కి రిజిస్టర్ అవ్వాలి. ఒకవేళ ఎవరైనా రిజిస్టర్ అవ్వకపోతే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ ఆడలేరు. అలానే ఒక ఓవర్సీస్ ప్లేయర్ని ఆప్షన్లో కొన్నాక సీజన్ స్టార్ట్ అవ్వక ముందే ఆడను అని చెప్తే ఆ ప్లేయర్ని 2 seasons బ్యాన్ చేస్తారు. చాలామంది ప్లేయర్స్ ఆప్షన్లో తక్కువ అమౌంట్కి సోల్డ్ అయితే ఆడటం మానేస్తున్నారు. దానివల్ల టీమ్ కాంబినేషన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. వాళ్ళ కోసమే ఈ రూల్స్. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఈ సీజన్ కూడా కంటిన్యూ అవుతుంది. మీకు ఇంకా రిటెన్షన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.